ప్రజల కోసం పరితపించే దార్శనికుడు చంద్రబాబు నాయుడు అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. గన్ని కృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని మోరంపూడి సెంటర్లోని శుభమస్తు గన్నీస్ ఫంక్షన్ వద్ద గన్ని కృష్ణ ఆధ్వర్యంలో బాటసార్ల దాహార్తం తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం కార్యకర్తల సమక్షంలో గన్ని కృష్ణ కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షుడు వజ్జి రాంబాబు, వర్రె శ్రీనివాసరావు, కొయ్యల రమణ, గంగిన హనుమంతరావు, మాజీ కార్పొరేటర్లు ఎన్నమూరి రాంబాబు, మాటూరి రంగారావు, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, జవ్వాది మురళీకృష్ణ, పెండ్యాల రామకృష్ణ, బొప్పలూరి జానకిరామయ్య, కంటిపూడి శ్రీనివాస్, మల్లా వెంకటరాజు, కడలి రామకృష్ణ, మద్ది నారాయణరావు, ఎస్సీ కరీం, రామనేని మస్తాన్ చౌదరి, శెట్టి జగదీష్, బెజవాడ వెంకటస్వామి, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్, బీజేపీ నాయకుడు కూరగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు, శ్రామికుడు, ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈరోజు తెలుగు జాతి ఎక్కడ ఉన్నా గర్వంగా ఈ రోజున మేము తెలుగు వాడివని చెప్పుకోవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు.